అధ్యక్ష, ఇది రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష. మంత్రి గారు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష, అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష, ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక 1,50,000 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసా అధ్యక్ష, 3 లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష. నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమిసేవారు అధ్యక్ష. విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి, లబ్ధిదారులకి మనం ఇల్లు ఇవ్వాలి, చేకూర్చాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఒక్క విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే 5 లక్షల ఇళ్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత 4,54,706 ఇల్లు 706 ఇల్లు అధ్యక్ష, దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి దయచేసి. టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం ఓన్లీ టిడ్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష 3,13,832 ఇల్లు అధ్యక్ష. 3,13,832 ఇల్లు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. గ్రౌండ్ అయినవి కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇల్లు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత
ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా వాళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా, దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇల్లుని, 360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము సుమారు 7,01,481 ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇల్లుకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది 4,54,706కి ఇల్లుకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు 2,61,640 ఇల్లు మాత్రమే అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తాడు అధ్యక్ష. ఏదైతే ఇళ్లకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు దానికి ఏదైతే షింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు, నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు. అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష. అట్లాగే ఈడబ్ల్యూసి క్లాజెట్లు పెట్టించారు. ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్, వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి మంచి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మారిపోయింది.